వెల్కమ్ టు సత్య న్యూస్. నేను కళ్యాణి. ముందుగా హెడ్లైన్స్. వివిధ సమస్యలతో వచ్చే పేషెంట్లకు మెరుగైన వైద్యం అందించాలన్న యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు. విద్యా వ్యవస్థ పరిరక్షణ బాధ్యత ఉపాధ్యాయులదే అన్న శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. అసాంఘిక కార్యక్రమాలు ఎవరు నిర్వహించినా పీడీ యాక్ట్ నమోదు చేయడం జరుగుతుందని హెచ్చరించిన జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్. మత విభేదాలకు తావు లేకుండా ప్రజలంతా ఐక్యమత్యంతో కలిసిమెలిసి జీవించాలని కోరిన నాంపల్లి తహసీల్దార్ గుగులోతు దేవాసింగ్. నల్గొండ బీసీ హాస్టల్లో బీసీ విద్యార్థుల సమర శంఖారావం పోస్టర్ ఆవిష్కరణ. నల్గొండ పట్టణానికి చెందిన సీనియర్ ఎంఏ పుట్టగడ్డల తండాలో ఎన్టీఆర్ ట్రస్ట్ సహకారంతో అత్యాధునిక పరికరాలతో ఉచిత వైద్య శిబిరం. తాండా ప్రజల కోసం సుజల వాటర్ ప్లాంట్ ఏర్పాటు. సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని కోరిన ఉద్యోగులు. గుండాల మండల కేంద్రంలోనే షిరిడి సాయిబాబా ఆలయంలో ఘనంగా అభిషేక కార్యక్రమం. సూర్యాపేట జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించిన సమగ్ర శిక్ష ఉద్యోగులు. భక్తితో సాధించనిదంటూ ఏమీ లేదన్న తితిదే ఆల్వార్ దివ్య ప్రబంధు ప్రాజెక్టు పరిశీలకులు వింజమూరు విజయ్ కుమార్ ఆచార్య. ఆలేరు మండలంలోని శల్బరాపురం గ్రామంలో పురుగుల మందు డబ్బాతో 2 మహిళల నిరసన. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. శనివారం భువనగిరి పట్టణంలోని జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సిబ్బంది అటెండెన్స్ రిజిస్టర్ పరిశీలించి ఎంతమంది సిబ్బంది విధులకు హాజరయ్యారని, ఎంతమంది సిబ్బంది ఆబ్సెంట్ అయ్యారని ఆరా తీశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడారు. శనివారం భువనగిరి పట్టణంలోని జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సిబ్బంది అటెండెన్స్ రిజిస్టర్ పరిశీలించి ఎంతమంది సిబ్బంది విధులకు హాజరయ్యారని, ఎంతమంది సిబ్బంది అబ్సెంట్ అయ్యారని ఆరా తీశారు. అత్యవసర విభాగం సిబ్బంది అందరూ అందుబాటులో ఉండాలన్నారు. ఓపీ రిజిస్టర్ను పరిశీలించి ఈరోజు ఎంతమంది పేషెంట్లు ఆసుపత్రికి వచ్చారని సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. మందుల స్టాక్ గురించి అడిగి తెలుసుకున్నారు. మందుల కొరత లేకుండా చూడాలని, అవసరమైన మందులను అందుబాటులో ఉంచాలన్నారు. ఆసుపత్రిలో వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించాలని, లేకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆసుపత్రిలో వార్డును పరిశీలించి చికిత్స పొందుతున్న పేషెంట్లతో కలెక్టర్ మాట్లాడుతూ వారికి అందుతున్న వైద్యం గురించి పేషెంట్లను అడిగి తెలుసుకున్నారు. డాక్టర్లు వైద్యం అందిస్తున్నారా అని అడిగి తెలుసుకున్నారు. మంచి ఆహారం అందిస్తున్నారా అని పేషెంట్లను అడిగి తెలుసుకున్నారు. హాస్పిటల్ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలన్నారు. రోగులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా మెరుగైన సేవలు అందించాలని, ఆసుపత్రి నిర్వహణ మెరుగ్గా ఉండాలన్నారు. ప్రజలకు ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా మెరుగైన వైద్యం అందుతుందని, పేషెంట్లు ప్రైవేట్ హాస్పిటల్కు వెళ్ళి డబ్బులను వృధా చేయవద్దని ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ రాజారాం, చిన్నా నాయక్, వైద్య అధికారులు అనిల్ కుమార్, కిరణ్, కరణ్ రెడ్డి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. శనివారం నల్గొండ జిల్లా కేంద్రంలోని స్థానిక లక్ష్మీ గార్డెన్స్, అమరజీవి కామ్రేడ్ షేక్ మహబూబ్ ఆలీ ప్రాంగణం, కామ్రేడ్ ఎన్ బలరాం వేదికలో టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర 6వ విద్యా వైజ్ఞానిక మహాసభలు అట్టహాసంగా జరిగాయి. ఈ సందర్భంగా గడియారం సెంటర్ నుండి వేల కొద్దీ టీఎస్యూటీఎఫ్ కార్యకర్తలు మహాప్రదర్శనగా లక్ష్మీ గార్డెన్ వరకు చేరుకున్నారు. అక్కడ టీఎస్యూటీఎఫ్ పతాకావిష్కరణ చేసిన అనంతరం
టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు జంగయ్య అధ్యక్షతన ప్రారంభ సభ ప్రారంభమైంది. ప్రారంభ సమావేశంలో ముఖ్య అతిథిగా శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి హాజరై మాట్లాడారు. శనివారం నల్గొండ జిల్లా కేంద్రంలోని స్థానిక లక్ష్మీ గార్డెన్స్ అమరజీవి కామ్రేడ్ షేక్ మహబూబ్ అలీ ప్రాంగణం కామ్రేడ్ ఎన్ బలరాం వేదికలో టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర 6వ విద్యా వైజ్ఞానిక మహాసభలు అట్టహాసంగా జరిగాయి. ఈ సందర్భంగా గడియారం సెంటర్ నుండి వేల కొలది టీఎస్యూటీఎఫ్ కార్యకర్తలు మహా ప్రదర్శనగా లక్ష్మీ గార్డెన్ వరకు చేరుకున్నారు. అక్కడ ఎస్ ఆంజనేయులు, పి విద్యాసాగర్ రెడ్డి, వి బంగారయ్యలు టీఎస్యూటీఎఫ్ పతాకావిష్కరణ చేశారు. మహాసభల ప్రారంభ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ విద్య ఉన్న చోటనే అభివృద్ధి ఉంటుందని, ఒక కుటుంబంలో ఒకరు విద్యావంతులైతే ఆ కుటుంబ సభ్యులందరూ అభివృద్ధి చెందుతారని, సుమారు 18.5 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారని, అనేక కారణాల వల్ల డ్రాప్స్ పెరుగుతున్నారని, ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాల నిర్వహణలో గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని, పరిశుద్ధ కార్మికులు, కాపలాదారు లేక ఇబ్బందికరమైన పరిస్థితులలో పాఠశాలలు ఉండేవని, కొత్త ప్రభుత్వం పారిశుద్ధ్య కార్మికులను నియమించిందని తెలిపారు. టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర మహాసభల ఆహ్వాన సంఘం చైర్మన్ ఎమ్మెల్సీ అలుగువెల్లి నర్సిరెడ్డి మాట్లాడుతూ సాయుధ రైతాంగ పోరాటంలో పాల్గొన్న చరిత్ర నల్గొండ జిల్లాకు ఉందని, మట్టి పిసికే చేతులే పోరాటాలు చేశాయని, వీరనారి చాకలి ఐలమ్మ పేరిట మహిళా విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయడం అభినందనీయమని, విప్లవ కింద పోరాటాల గడ్డ నల్గొండ జిల్లా కేంద్రంలో టీఎస్యూటీఎఫ్ 6వ రాష్ట్ర మహాసభలు జరుపుకోవడం అదృష్టంగా భావిస్తున్నామని అన్నారు. దేశం ఐక్యంగా ఉండాలంటే భిన్నత్వంలో ఏకత్వం ఉండాలని, ఆ దిశలో కేంద్ర ప్రభుత్వం ఆలోచించడం లేదని, మత విశ్వాసాలను, మూఢనమ్మకాలను పెంచి పోషించే విద్యా విధానం ప్రమాదకరమని, విద్యా విధానం కాషాయీకరణ చేయడం సరికాదని, తెలంగాణ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం విద్యారంగాన్ని నిలబెట్టడానికి కృషి చేయడం హర్షణీయమని, విద్యకు బడ్జెట్లో కొంత పెంచినప్పటికీ ఇంకా పెంచాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో టీజీఎస్సీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏలూరు శ్రీనివాసరావు, రాష్ట్ర కోశాధికారి టి లక్ష్మారెడ్డి, ఉపాధ్యక్షులు సిహెచ్ రాములు, కార్యదర్శులు కె సోమశేఖర్, ఎం రాజశేఖర్ రెడ్డి, జి నాగమణి, రాష్ట్ర ఆడిట్ కమిటీ యాకయ్య, సాంస్కృతిక కమిటీ కన్వీనర్ నల్లా నరసింహాలు పాల్గొన్నారు. మన ర్యాలీ ముందు మిగతా ఉపాధ్యాయులందరూ కూడా కొంచెం వెనకెళ్ళారు సార్, దయచేసి అర్థం చేసుకోవాలి. తీస్తూనే ఉంటారు, మీరు నడుస్తుంటే తీస్తూనే ఉంటారు. కోదా సూర్యాపేట ఇద్దరిద్దరే ఉండాలి, లేరు ఎక్కువ ఇద్దరిద్దరే ఉండాలి. నల్గొండ సప్లై చేస్తలేరుగా, సూర్యాపేట 2 ఉన్నాయి, ఇందులో 2 ఉన్నాయి సూర్యాపేట.
మొహాలు కనబడతాయి. నల్గొండ జిల్లా కేంద్రంలోని స్థానిక జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో 2024 సంవత్సరానికి సంబంధించిన జిల్లా నేర నివేదికను శనివారం జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. శనివారం నల్గొండ జిల్లా కేంద్రంలోని పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో 2024 జిల్లా నేర నివేదికను జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరంలో నేరాలు ఘోరాలు పెరిగాయని 2023 సంవత్సరంలో 7,901 కేసులు నమోదు కాగా 2024 సంవత్సరంలో 8,695 కేసులు నమోదు అయ్యాయని ఎస్పీ తెలిపారు. అసాంఘిక కార్యక్రమాలు ఎవరు నిర్వహించినా పీడీ యాక్ట్ నమోదు చేయడం జరుగుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ రాములు నాయక్, డిఎస్పీ శివరాం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. Now coming to special focus regarding narcotics NDPS cases ki last year మనం 19 కేసులు కడితే ఈసారి 34 కేసులు కట్టడం జరిగింది. లాస్ట్ ఇయర్ 46 మెంబర్స్ రిమాండ్ అయితే ఈసారి 124 and ఈసారి 794 kgs of ganja has been seized, total worth 1,98,67,250 rupees. దీంట్లో లాస్ట్ ఇయర్ ఏం గాంజా డిస్ట్రక్షన్ కాలేదు. ఈ ఇయర్ అలోన్ వీ హ్యావ్ డిస్ట్రాయిడ్ మోర్ దెన్ రఫ్లీ 3,988 kgs ఆఫ్ గాంజా యాజ్ పర్ ప్రొసీజర్. అంటే 108 కేసెస్లో రఫ్గా 4,000 kgs వరకు గాంజా అనేది డిస్ట్రాయ్ చేయడం జరిగింది. నౌ కమింగ్ టు సెకండ్ మేజర్ హెడ్, క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్. లాస్ట్ ఇయర్ మనకి 709 కేసెస్ అయితే ఈ ఇయర్ మనకి 655 కేసెస్ రిజిస్టర్ అయినాయి. వీ హ్యావ్ సీన్ అ రెడ్యూస్ ఇన్ ది నెంబర్ ఆఫ్ క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్. దీనికి సంబంధించి మన దగ్గర 2 షీ టీమ్స్ ఉన్నాయి. ఆ షీ టీమ్స్ వాళ్ళు కూడా వీ హ్యావ్ కౌన్సిల్ 200 ఈవ్ టీజింగ్ కేసెస్. ఐ థింక్ ఇది పెడితేనే వెనక వినిపిస్తుందేమో మన వాళ్ళకి. పేపర్ నేను ఎక్కడ నుంచి చదువుతానండి. లాస్ట్కి ఫోటో దిగుదాం మనం ఒకసారి. ఓకే, ఓకే, అందరికీ నమస్కారం అండి. దిస్ ఈజ్ అవర్ యాన్యువల్ క్రైమ్ రివ్యూ అండ్ ప్యాటర్న్ గురించి అందరికీ ఒకసారి బ్రీఫ్ చేయడానికి వీ హ్యావ్ కాల్డ్ ఫర్ దిస్ ప్రెస్ మీట్ అండి. ఇప్పుడు మన నల్గొండ డిస్ట్రిక్ట్కి సంబంధించి ఈ సంవత్సరం మనకి 2024లో టోటల్గా 8,695 ఎఫ్ఐఆర్స్ రిపోర్ట్ అయినాయి. అందులో గ్రేవ్ మనకి 211, నాన్ గ్రేవ్ 8,484 కేసులు ఉన్నాయి. లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే మనకి 7,901 ఉంటే ఈసారి 8,695 క్రైమ్స్ ఎక్కువైనాయి. దిస్ వీఆర్ ఈసారి మనం 2 ఎలక్షన్స్ అయినాయి. అట్ ద సేమ్ టైం చాలా వరకు వీ హ్యావ్ గాన్ వెరీ హెవీ ఆన్ ది ఎన్ఫోర్స్మెంట్. దానివల్ల మనకి క్రైమ్ అనేది మనం పెరగడం కనిపిస్తుంది. కొంతవరకు ప్రాపర్టీ అఫెన్సెస్ కూడా దీనికి మనము అట్రిబ్యూట్ చేయవచ్చు. మేజర్ క్రైమ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ బికాజ్ ఆఫ్ స్మాల్ ఇనిషియేటివ్స్ తీసుకుంటే ట్రాఫిక్ యాక్సిడెంట్స్ తగ్గుతాయి, ప్రాణాలు కాపాడటం అని చెప్పేసి చాలా వరకు కొత్త ఇనిషియేటివ్స్ తీసుకోవడం రావడం జరిగింది. మనం ఈ ఇయర్ అలోన్ ప్రతిసారి మనకి సుమారు 10,000 కొత్త వెహికల్స్ నల్గొండకు వచ్చినా కూడా ఈ సంవత్సరం మనము ఆ నెంబర్ ఆఫ్ యాక్సిడెంట్స్ తగ్గించినాము. నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఒక లాస్ట్ ఇయర్ 880 మంది టోటల్ యాక్సిడెంట్స్ అయితే ఈసారి ఓన్లీ 845 యాక్సిడెంట్స్ అయినాయి. అండ్ డెత్స్ కూడా ఈసారి 31 తగ్గినాయి. నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఇంజర్డ్ కూడా 90 తగ్గినాయి.
సో దీనికి ఎంబీ యాక్ట్ ఎన్ఫోర్స్మెంట్ అంటే మనం ఈ చలాన్స్ కట్టడం ఇవన్నీ కూడా మనము పెంచడం జరిగింది. డ్రంక్ అండ్ డ్రైవ్ ఎన్ఫోర్స్మెంట్ కూడా ఈసారి చాలా వరకు మనం పెంచడం జరిగింది. రోడ్ సేఫ్టీకి సంబంధించి ఒక కొత్త అడాప్షన్ ప్రోగ్రామ్ లాగా తీసుకున్నాము. ఒక డిఎస్పీ ర్యాంక్ ఆఫీసర్ పైన అధికారి అంటే మా దగ్గర ముగ్గురు డిఎస్పీలు, ఒక అడిషనల్ ఎస్పీ, నేను 5 కలిసి ఒక్కొక్క మండల్ని దత్తత తీసుకున్నాము. అందులో ఉన్న హాట్ స్పాట్స్ అన్నీ కూడా ఐడెంటిఫై చేసి వాటిని మనం ఏ విధంగా షార్ట్ టర్మ్ మెజర్స్ అంటే లాంగ్ టర్మ్ కాకుండా షార్ట్ టర్మ్ ఇమీడియట్గా వితిన్ 1-2 వీక్స్లో తీసుకొచ్చే చేంజెస్ ఏముంటాయని చూసి చేసి వర్కౌట్ చేసి మనం చాలా వరకు ఇనిషియేటివ్ తీసుకొని రావడం జరిగింది. ఇట్లా నేను నల్గొండ మండల్ తీసుకున్నాను, అడిషనల్ స్పీకర్ వేములపల్లి, డిఎస్పీ నల్గొండ కేతపల్లి, డిఎస్పీ మిర్యాలగూడ, డిఎస్పీ దేవరకొండ చింతపల్లి. అయితే ఇట్లా తీసుకోవడం వల్ల మనము అక్కడ రంబల్ స్ట్రిప్స్ పెట్టడము, లేకపోతే బ్లింకర్ లైట్స్ పెట్టడము, స్టాపర్స్ పెట్టడము, స్పీడ్ బ్రేకర్స్ పెట్టడము, కొన్ని ప్లేస్లో స్ట్రీట్ లైట్స్ లేకపోతే స్ట్రీట్ లైట్స్ పెట్టడము, ఆ ఊరు వాళ్ళతో అవేర్నెస్ క్యాంపెయిన్స్ చేయడం, ఇట్లాంటివన్నీ చేయడం వల్ల మన జిల్లాలో పోయిన సంవత్సరం 59 బ్లాక్ స్పాట్స్ ఉంటే ఈసారి ఓన్లీ 43 అయినాయి. సో 17 బ్లాక్ స్పాట్స్ తగ్గినాయి. మేము దత్తత తీసుకున్న మండల్లో కూడా ఈచ్ మండల్లో 2 బ్లాక్ స్పాట్స్ తగ్గడం జరిగింది. మీ అందరికీ తెలుసు ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్లో కోర్ట్ కానిస్టేబుల్స్ ఉంటారు. వాళ్ళకి సంబంధించి కోర్ట్ మానిటరింగ్ సిస్టమ్ బాగా స్ట్రీమ్లైన్ చేయడం జరిగింది ఈసారి. పోయిన సంవత్సరం మనకి ఓన్లీ 1 లైఫ్ కన్విక్షన్ వస్తే ఈసారి మనకి 11 లైఫ్ కన్విక్షన్స్ వచ్చినాయి. టోటల్గా మనకి 65 కన్విక్షన్స్ ఈ జిల్లాకి వచ్చినాయి. అందులో 11 ఆర్ లైఫ్ కన్విక్షన్స్. ఐ థింక్ దట్ ఈస్ అ వెరీ బిగ్ అచీవ్మెంట్. ఇంకా టోటల్గా మనము డిస్పోజల్కి చూస్తే ఈపీటీ కేసెస్ 10,000 చేసినాము, అడ్మిషన్ కేసెస్ 1697, కాంప్రమైజ్ కేసెస్ 379, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్ ఆల్మోస్ట్ 9,833 కేసెస్ వరకు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్ చేయడం జరిగింది. నౌ కమింగ్ టు ద నెక్స్ట్ పాయింట్ ఇస్ ఎలక్షన్స్. మనం ఈసారి పార్లమెంట్ ఎలక్షన్స్ చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఈ వరంగల్, ఖమ్మం, నల్గొండ గ్రాడ్యుయేట్స్ బై ఎలక్షన్స్ కూడా మనం పీస్ఫుల్గా చేయడం జరిగింది. దీనికి సంబంధించి మనం టోటల్గా లిక్కర్కి 531 కేసెస్, గాంజా 1 కేసు, ప్రెషియస్ మెటల్స్ 6 కేసెస్, అదర్ ఐటమ్స్ 65, అంటే టోటల్గా 15 crores వరకు సీజర్స్ మనము చేయడం జరిగింది పార్లమెంట్ ఎలక్షన్స్లో. అండ్ కమింగ్ టు అదర్ అచీవ్మెంట్స్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్, వన్ మేజర్ థింగ్ వాజ్ పార్టీ గ్యాంగ్. మీ అందరికీ తెలుసు ఒక 32 అఫెన్స్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు వాళ్ళని స్పెషల్గా టీమ్స్ ఫామ్ చేసి మిగతా డిస్ట్రిక్ట్స్తో కోఆర్డినేట్ చేసుకుంటూ వీ హ్యావ్ అప్రిహెండెడ్ దెమ్. వాళ్ళ ఆపరేషన్స్ అన్నీ కూడా మనం న్యూట్రలైజ్ చేయడం జరిగింది. ఇంకోటి మోటార్ సైకిల్ థెఫ్ట్ గ్యాంగ్ కూడా ఇది కూడా వీళ్ళు ఇంటర్స్టేట్ గ్యాంగ్. వీళ్ళు కూడా 90 lakhs వర్త్ వెహికల్స్, ఆల్మోస్ట్ 65 వెహికల్స్ వరకు మనము రికవర్ చేయడం జరిగింది. అండ్ వైటీపీఎస్ దామర్చెర్లకు సంబంధించి కూడా 3 gangs మనము వాళ్ళందరినీ కూడా పట్టుకొని రిమైండ్ చేయడం జరిగింది. ప్రాపర్టీ ఆల్సో హ్యాస్ బీన్ రికవర్డ్ ఫ్రమ్ దెమ్. అండ్ కమింగ్ టు నావెల్ ఇనిషియేటివ్స్, మీ అందరికీ తెలుసు మనం గాంజా మీద చాలా గట్టిగా వెళ్తున్నాము. అయితే మిషన్ పరివర్తన అని జిల్లాలో స్టార్ట్ చేసిన తర్వాత దీనికి సంబంధించి మనము సప్లై, కన్జంప్షన్ అండ్ ట్రాన్స్పోర్ట్ మూడింటి మీద కూడా మనము కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది. ఈసారి కేసెస్ పెంచినాం మనం. వీ హ్యావ్ రిజిస్టర్డ్. మత విభేదాలకు తావు లేకుండా ప్రజలంతా ఐకమత్యంతో కలిసిమెలిసి జీవించాలని నాంపల్లి తహసీల్దార్ గూగులోతు దేవాసింగ్ కోరారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుగుతున్న క్రిస్మస్ వేడుకల సందర్భంగా శనివారం నాంపల్లి మండల కేంద్రంలో క్రిస్మస్ ప్రేమ విందు కార్యక్రమం ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో నాంపల్లి తహసీల్దార్ గూగులోతు దేవాసింగ్ మరియు ఎంపీడీఓ మేరీ స్వర్ణకుమారి ముఖ్య అతిథులుగా పాల్గొని క్రైస్తవులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతున్న క్రిస్మస్ వేడుకల సందర్భంగా శనివారం నాంపల్లి మండల కేంద్రంలో క్రిస్మస్ ప్రేమ విందు కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో నాంపల్లి తహసీల్దార్ గూగులోతు దేవాసింగ్ మరియు ఎంపీడీఓ మేరీ స్వర్ణకుమారి ముఖ్య అతిథులుగా పాల్గొని క్రైస్తవులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని మతాల వారిని గుర్తించి ప్రోత్సహించడం ఎంతో గర్వకారణమని వారన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కుంభం కృష్ణారెడ్డి మాట్లాడుతూ ప్రజలు శాంతియుతంగా జీవించడానికి, ప్రేమపూర్వకంగా వెలగడానికి యేసుక్రీస్తు చూపిన మార్గం స్ఫూర్తిదాయకమని అన్నారు.
అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న పాస్టర్లు దేశ రాష్ట్ర ప్రభుత్వాలను ఉద్దేశించి వారి పరిపాలనా విధానాన్ని మెరుగ్గా చూడాలని, ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని యేసుక్రీస్తును ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో నాంపల్లి తహసీల్దార్ గుగులోతు దేవాసింగ్, ఎంపీడీఓ మేరీ స్వర్ణకుమారి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కుంభం కృష్ణారెడ్డి, క్రిస్మస్ సందేశకులు వరకుమార్, నాంపల్లి మండల పాస్టర్స్ అధ్యక్షులు సాల్మాన్, కోశాధికారి హనన్య పాల్రాజ్, జి ఎజ్రా, పేతురు, గిరిప్రసాద్, డేవిడ్ రాజ్, ఎలియా, మహిమ తదితరులు పాల్గొన్నారు. Happy Christmas! Happy Christmas! Merry Christmas! సార్ ఇక్కడ చూడండి సార్. అటు చూడ ఫోటో పత్రికా మిత్రుల వైపు చూస్తే ఆ ఫోటో తీసుకు. క్రిస్మస్ వేడుకలు నిర్వహిస్తున్నాము. అందుకు మీ అందరికీ ధన్యవాదాలు. అలాగే పిలవగలిగినటువంటి పాస్టర్లకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ అవకాశం మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు చూస్తున్నారయ్యా. ఇంత గొప్ప ఎన్నిక మాకు అనిపించారు. ఒక ప్రభుత్వము అయ్యా మేము ఉన్నామని గుర్తించి అయ్యా ఎన్నో సంవత్సరాలు మూల ప్రాంతాలలో సేవ చేస్తున్నా కూడా అయ్యా ముందుకు రాలేక మీ ప్రభుత్వం మాకు అనుగురించి మీరు క్రిస్టియన్స్ రాష్ట్రాల్లో మరి యేసుక్రీస్తు పిల్లలు ఉన్నారని ప్రభుత్వం మాకు ప్రత్యేకించి జ్ఞాపకం చేసుకున్న వ్యక్తులైన మరి ఎవరైన ముఖ్యమంత్రి గారికి, ఈ ప్రభుత్వానికిను, మన రాష్ట్రానికిను, మన దేశం కోసం జరుగుతున్న మన క్రిస్మస్ పండుగ వేడుకకు నైనా ఇక్కడికి మీరు నైనా ఇక్కడ అతిథులుగా అనేక మంది వచ్చి ఉన్నప్పుడు కూడా మాకు ఈ గొప్ప అవకాశం ఇచ్చారు. కేక్ కట్ చేస్తుండగా మీ చిత్తం జరిగించండి, మీ కృప జరిగించండి. మరొక సంవత్సరంలో ఈ సంవత్సరం ముగింపు వరకు వచ్చి ఉన్నాం. మీ చిత్తంలో మీ కృపతో మరొక సంవత్సరం మాకు అనుగ్రహించమని, సహాయం ఇచ్చామని అయ్యా ఈ వేదికను అలంకరించిన ప్రతి ఒక్కరిని కూడా అయ్యా మీరు దీవించి ఆశీర్వదించి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డల్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి, కనికరించండి. Happy Christmas! Merry Christmas! Happy Christmas! Merry Christmas! ఈ 20 క్రిస్మస్ మన ప్రభుత్వము ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నది. ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి మన నాయకులకు ఫస్ట్ కృతజ్ఞతలు. ఈ యొక్క కార్యక్రమం ప్రతి సంవత్సరం అధికంగా నిర్వహించాలని నేను మనస్పూర్వకంగా కోరుకుంటున్నాను. కొంచెం ఆలస్యం అయినప్పటికీ ఈ యొక్క కార్యక్రమం జయప్రదంగా నిర్వహించినటువంటి స్థానిక మాస్టర్లకు, స్పెషల్గా వచ్చినటువంటి మాస్టర్లకు వందనాలు. మరియు ఈ యొక్క కార్యక్రమమును జయప్రదం చేసి మా యొక్క రథసారథిగా మా ఎంఆర్ఓ గారు నడిపించినందుకు వారికి కూడా థ్యాంక్ యూ చెప్తున్నాను. అదేవిధంగా మా పార్టీగా విలేకరులు కూడా వచ్చి ఇందులో పాల్పొందినందుకు కూడా వారికి కూడా వన్స్ మోర్ థ్యాంక్స్ అండి. అండ్ మేము కూడా అందరం బిజీగా ఉన్నాము, అయినప్పటికీ మేము కూడా కొంచెం టైం కేటాయించుకొని వచ్చినాము. మీరు ఓపికగా కూర్చున్నందుకు మళ్ళీ ఒకసారి థ్యాంక్ యూ అండి. రోజు అందరికీ ప్రోగ్రాం వచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు.
స్పెషల్గా ప్రోగ్రామ్కి వచ్చినటువంటి వేదికలు రాష్ట్ర తర్వాత ఇంట్లో కుమార్ గారు ఎంఆర్ఓ సింగ్ గారు వేదికలు ఉన్నటువంటి ఇతర రాష్ట్రాలకి వేదిక ముందు ఉన్నటువంటి పాత్రికేయులకు మరియు అక్కచెల్లెలకు తమ్ముళ్ళకి పెద్దలకి చిన్నలకి అందరికీ కూడా ఈ సందర్భంగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. అంటే ఇంతకుముందు స్వీ క్రిస్మస్ చాలా మంది కూడా జరుగుతూ వచ్చినాయి. మధ్యలో ఈ మేడం గారు చెప్పినట్టు ఈ ప్రోగ్రాం అధికారికంగా చేసేటువంటి గవర్నమెంట్ ప్రోగ్రాం ఉందో అది చేసుకోవడానికి కొన్ని అడ్డంకుల నుంచి కొంచెం డిలే అయినా కూడా ఈరోజు ఇది నిర్వహించడం ఆ టైం కూడా బీసీ విద్యార్థుల సమర శంఖారావం పోస్టర్ను శనివారం నల్గొండ జిల్లా కేంద్రంలోని స్థానిక బీసీ హాస్టల్లో బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు నల్ల మధు యాదవ్ ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. బీసీ విద్యార్థుల సమర శంఖారావం పోస్టర్ను శనివారం నల్గొండ జిల్లా కేంద్రంలోని స్థానిక బీసీ హాస్టల్లో బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు నల్ల మధు యాదవ్ ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనవరి 8న ఇందిరా పార్క్ వద్ద బీసీ విద్యార్థుల సమర శంఖారావం సభ నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి బీసీ విద్యార్థులు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలన్నారు. సీఎం ఇప్పటికైనా స్పందించి విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ విద్యార్థి సంఘం జనరల్ సెక్రటరీ కందుల వెంకటేష్ గౌడ్, బీసీ హాస్టల్ ఏబీ హాస్టల్ ఇన్ఛార్జ్ గుండెబోయిన శివ యాదవ్, జనరల్ సెక్రటరీ దారావత్ మురళి, బుర్రి అనిల్, బుర్రి ఉదయ్, శంకర్ తదితరులు పాల్గొన్నారు. అదా జనవరి 8వ తారీఖు ఇందిరా పార్క్ వద్ద జరగబోయే బీసీ విద్యార్థి సమరశంకరం మోగిస్తూ ఉన్నాం. సుమారు ఈ మహాధర్నకు 5 నుంచి 10,000 మంది ఈ మహాధర్నలో పాల్గొంటూ ఉన్నారు. కావున బీసీ విద్యార్థులు ప్రతి ఒక్కరూ ఈ మహాధర్నలో పాల్గొని విజయవంతం చేయాలని బీసీ విద్యార్థి పక్షాన పిలుపునిస్తూ ఉన్నాం. మా ప్రధాన డిమాండ్లు వచ్చేసి గత 4 సంవత్సరాలుగా సుమారు 4,000 కోట్ల పైగా ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు తక్షణమే విడుదల చేయాలి. బీసీ విద్యార్థులకు 10,000 ర్యాంకు నిబంధన ఎత్తివేసి ఎస్సీ ఎస్టీ మైనార్టీ విద్యార్థుల వలె మొత్తం ఫీజు ప్రభుత్వమే చెల్లించాలి. ఇంటర్, డిగ్రీ, పీజీ, ఇతర వృత్తి విద్యా కోర్సులు కామన్ ఫీజులు పెంచాలి. బీసీ గురుకుల కానీ బీసీ వెల్ఫేర్ హాస్టలు ఏవైతే అద్దె భవనాలు ఉన్నాయో అవి ఎమ్మటే తక్షణమే సొంత భవనాలు నిర్మించాలి. రాష్ట్ర రాజధానిలో హైదరాబాద్లో 10 ఎకరాల్లో పూలే నాలెడ్జ్ సెంటర్ను ఏర్పాటు చేయాలి. ఫీజు స్కాలర్షిప్లు, మెస్ ఛార్జులు, నిధులు ప్రతి 3 నెలలకు ఒకసారి గ్రీన్ ఛానల్ ద్వారా విడుదల చేయాలి. మేము ఒకటే అడుగుతున్నాం, రేవంత్ రెడ్డి గారు, పలుమార్లు మేము ధర్నా కార్యక్రమం చేపట్టాం ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు విడుదల చేయాలని. కానీ మా బడుగు బలైన విద్యార్థి దగ్గర రాగానే మీరు బడ్జెట్ లేదని చెప్తా ఉన్నారు. మేము ఒకటే అడుగుతా ఉన్నాం, బీసీ విద్యార్థి పక్షాన మీరు సమాధానం చెప్పాలి. మీరు ఎమ్మెల్యేలకు జీతాభత్యాలు ఎట్లా ఇస్తూ ఉన్నారు? అప్పుడు బడ్జెట్లు గుర్తు రాలేదా? మాజీ ఎమ్మెల్యేలకు పింఛన్ ఎలా ఇస్తూ ఉన్నారు? అప్పుడు మీకు బడ్జెట్ గుర్తు రాలేదా? కాంట్రాక్టర్లకి 100 కోట్లు పైగా బడ్జెట్లు ఇస్తూ ఉన్నారు. అప్పుడు మీకు బడ్జెట్లు గుర్తు రాలేదా అని బీసీ విద్యార్థి పక్షాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ జనవరి 8వ తారీఖు తర్వాత ఒకవేళ బడ్జెట్ విడుదల చేయకపోతే ప్రతి ఒక్క నియోజకవర్గంలో మా బీసీ విద్యార్థులతో కలిసి మీ కాన్వేలు ముట్టడిస్తామని బీసీ విద్యార్థి పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం.
హైదరాబాద్లో జరుగుతున్న 2 రోజుల ఆల్ ఇండియా మెడికల్ కాన్ఫరెన్స్ నటకాన్ ఉత్సవ్ సెంటినరీ కన్వెన్షన్ సెంటర్ గచ్చిబౌలిలో వేలాది మంది డాక్టర్ల మధ్య నల్గొండ పట్టణానికి చెందిన సీనియర్ ఐఎంఏ డాక్టర్ ఏసీహెచ్ పుల్లారావుకు నేషనల్ ప్రెసిడెంట్ అవార్డు అప్రిషియేషన్ అవార్డును అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. హైదరాబాద్లో జరుగుతున్న 2 రోజుల ఆల్ ఇండియా మెడికల్ కాన్ఫరెన్స్ NATCON ఉత్సవ్ సెంటినరీ కన్వెన్షన్ సెంటర్ గచ్చిబౌలిలో వేలాది మంది డాక్టర్ల మధ్య నల్గొండ పట్టణానికి చెందిన సీనియర్ ఐఎంఏ డాక్టర్ ఏసీహెచ్ పుల్లారావుకు నేషనల్ ప్రెసిడెంట్ అవార్డ్ అప్రిసియేషన్ అవార్డును అందజేశారు. ఈ నేషనల్ మెడికల్ కాన్ఫరెన్స్కు ఉత్సవ్ అని నామకరణం చేశారు. మొదటి రోజు ఆరంభ వేడుకకు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ, రేపు ముగింపు వేడుకకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విచ్చేయుచున్నారని వారు పేర్కొన్నారు. గత 4 సంవత్సరాల ఆల్ ఇండియా మెడికల్ కాన్ఫరెన్స్లలో కలకత్తా, న్యూఢిల్లీ, తిరువనంతపురం, అహ్మదాబాద్, ఇప్పుడు తెలంగాణలో హైదరాబాద్ వరుసగా నేషనల్ ప్రెసిడెంట్ అప్రిసియేషన్ అవార్డు తీసుకుంటున్నారు. ఈ అవార్డ్స్ రావడం పట్ల సీనియర్ డాక్టర్లు, నల్గొండ ప్రజలు డాక్టర్ పుల్లారావుకు అభినందనలు తెలియజేస్తూ హర్షం వ్యక్తం చేశారు. డాక్టర్ పుల్లారావు గురించి పలువురు మాట్లాడుతూ తను ఒక డాక్టర్గానే కాకుండా ఒక సాధారణ మనిషిగా, సామాజికవేత్తగా సమాజంలో ఉన్న పేదవారికి ఆరోగ్యం పట్ల అనేక అవగాహన సదస్సులు మరియు హెల్త్ క్యాంపులు, వేలాది మందికి ఉచిత కంటి ఆపరేషన్లు, నిరంతరం కార్నియా సేకరణ, మొక్కలు నాటుట, పేదవారికి స్లమ్ ఏరియాస్ అన్నదాన కార్యక్రమాలు, అటు గవర్నమెంట్, ప్రైవేట్ సంస్థల చేపట్టే కార్యక్రమంలో పాల్గొనుట, విద్యార్థులను మోటివేట్ చేయడం, రక్తదానం శిబిరాలు, నేత్రదాన అవగాహన సదస్సులు నిర్వహించడం, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నీలగిరి బ్రాంచ్ తరపున కొత్త మెంబర్స్ను చేర్పించడం, ఐఎంఎస్ స్కీమ్స్ గురించి వివరించడం, జిల్లా రాష్ట్ర ఐఎంఏలతో వారధిగా నిలబడటం, CME ప్రోగ్రామ్స్లలో భాగస్వాములు కావడం, తన యొక్క వాక్చాతుర్యంతో సమాజాన్ని ప్రభావితం చేయడం, ఇలా అనేక రకాల కార్యక్రమంలో పాల్గొని తనదైన శైలితో పలువురి మన్నాలు పొందుతున్నారని వారన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ దిలీప్ బన్సాలి, నేషనల్ ప్రెసిడెంట్ ఎలెక్ట్ డాక్టర్ రవీందర్ రెడ్డి, ఆర్గనైజ్డ్ సెక్రటరీ డాక్టర్ అశోకన్, నేషనల్ ప్రెసిడెంట్ డాక్టర్ జయలాల్, డాక్టర్ సంజయ్ సింగ్, డాక్టర్ గుత్తా సురేష్ యాదవ్, డాక్టర్ కాళీ ప్రసాదరావు, డాక్టర్ ద్వారకా నాథరెడ్డి, డాక్టర్ అశోక్, డాక్టర్ బాలాజీ, డాక్టర్ విజయరావు, డాక్టర్ శేషు మాధవ్, డాక్టర్ యాఖేందర్ రెడ్డి, డాక్టర్ గంగాసాగర్, డాక్టర్ రామ్ కిరణ్, డాక్టర్ దేవేందర్ రెడ్డి, నీలగిరి సభ్యులు డాక్టర్ వసంతకుమారి, డాక్టర్ అనితారాణి, డాక్టర్ యాదయ్య, డాక్టర్ ప్రవీణ్, డాక్టర్ విజయ్ కుమార్, డాక్టర్ రమేష్, డాక్టర్ జయకృష్ణ, భారతదేశం నలుమూలల నుండి వచ్చిన డాక్టర్లు పాల్గొన్నారు. Dr. H. Pullarao, Nilagiri, Telangana. Put on from that side. Next will be Dr. Vishal Akula from Nizamabad, Telangana. Dr. Vishal Akula from Nizamabad, Telangana. And Dr. K. Sharan Cardiology Excellence Award for Research. Dr. Srinivas Ramaka from Warangal. Ready, sir, please. Madam, look here. Sir, please look here, madam. Adjudged Honorary State Secretary of State Territorial Branch, Dr. Vijay Rao Jakula from Telangana. Ready, sir, please look here. After that, I request the awardees. బులెటిన్లో షార్ట్ బ్రేక్.
వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. దామరచర్ల మండల కేంద్రంలో పుట్టగడ్డల తండాలో ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ డైరెక్టర్ సహకారంతో తాజా మాజీ సర్పంచ్ రూపావత్ భాషానాయక్, రూపావత్ శ్రీరామ్ నాయక్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ నూతన విగ్రహావిష్కరణ మరియు ఎన్టీఆర్ సుజల వాటర్ ప్లాంటును ఎన్టీఆర్ ట్రస్ట్ CEO పిఆర్ నాయుడు ఘనంగా ప్రారంభించారు. దామరచర్ల మండల కేంద్రంలో పుట్టగడ్డల తండాలో ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ డైరెక్టర్ సహకారంతో తాజా మాజీ సర్పంచ్ రూపావత్ భాషానాయక్, రూపావత్ శ్రీరామ్ నాయక్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ నూతన విగ్రహావిష్కరణ మరియు ఎన్టీఆర్ సుజల వాటర్ ప్లాంటును ఎన్టీఆర్ ట్రస్ట్ CEO పిఆర్ నాయుడు ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ మహానుభావుడు విగ్రహం ఏర్పాటు చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. అదేవిధంగా ఉచిత వైద్య శిబిరంలో ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. ఎన్టీఆర్ పేదల బడుగు బలహీన వర్గాల కోసం తన జీవితాంతం సేవలందించి మరణించినా కూడా పేదల గుండెల్లో జీవిస్తున్న మహానుభావుడని వారి కుటుంబ సహకారంతో ఎన్టీఆర్ ట్రస్ట్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఉమ్మడి ఆంధ్ర తెలంగాణ వ్యాప్తంగా గ్రామాలలో ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేయడమే కాకుండా బసవతారకం, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత వైద్యం అందించడం జరుగుతుందని ట్రస్ట్ CEO టిఆర్ నాయుడు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో CCO గోపి, యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు రూపావత్ హరిప్రసాద్, హరిచంద్ర, మాన్యం నాయక్, తులసియా, కృష్ణ, గాసియా, బంగారి, దుర్గం, రవిబాల, సూర, భాష్య తదితరులు పాల్గొన్నారు. ఓకే అట్లా ఉండండి. సార్ ఒక్కసారి శ్రీరామ్ ఇక్కడ అప్పుడు ఫోన్ చేస్తే రాలేవా? దాని మీద కొన్ని దీని మీద కూడా రాయి పిలవడం పోయి నితీష్కి ఇస్తే శ్రీకాంత్కి ఇప్పుడు నిత్యంగా సార్ హాస్పిటల్కి వస్తే పెట్టారు సార్ ఆ నెంబర్ చెప్పండి సార్. नाम हरणे బ్రదర్ మొబైల్ వెనక్కి రావాలి సార్. ఒక్కసారి ఇక్కడ సార్ కెమెరా దగ్గర బ్రదర్ ఇక్కడ ఓకే సార్.
సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తూ నల్గొండ జిల్లా కలెక్టరేట్ ఎదుట కొనసాగుతున్న నిరవధిక సమ్మె శనివారం 19వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా సమగ్ర శిక్ష ఉద్యోగులు గాంధీ టోపీలు ధరించి మౌన దీక్ష చేసి నిరసన తెలిపారు. అనంతరం శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని కలిసి సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని వేడుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మోల్గూరి కృష్ణ, బొమ్మగాని రాజు మాట్లాడారు. సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తూ నల్గొండ జిల్లా కలెక్టరేట్ ఎదుట కొనసాగుతున్న నిరవధిక సమ్మె శనివారం 19వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా సమగ్ర శిక్ష ఉద్యోగులు గాంధీ టోపీలు ధరించి మౌన దీక్ష చేసి నిరసన తెలిపారు. అనంతరం శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని కలిసి సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని వేడుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మొల్గూరి కృష్ణ, బొమ్మగాని రాజు మాట్లాడుతూ గత 19 రోజులుగా సమ్మె ప్రభావంతో కస్తూర్బా గాంధీ విద్యాలయాల్లో చదువుతున్నటువంటి పేద పిల్లలకు విద్యా బోధన పూర్తిగా నిలిచిపోయిందని, అయినా కూడా నేటికి ప్రభుత్వం ఎలాంటి స్పందన లేకుండా మా యొక్క సమస్యలు పట్టించుకోకుండా నిమ్మకు నీరెత్తినట్లు ఉందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు సమగ్ర ఉద్యోగుల డిమాండ్ను పరిశీలించి వెంటనే పరిష్కారం చూపి న్యాయం చేయాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కస్తూర్బా గాంధీ పాఠశాలలో చదువుతున్న దాదాపు 1,50,000 మంది పేద, బడుగు, బలహీన వర్గాల పిల్లలకు తక్షణమే విద్యా బోధన అందేలా సమస్య పరిష్కరించి సమ్మె విరమింపజేసి విద్యా వ్యవస్థ గాడిలో పడేలా రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చర్చలు జరిపి పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శులు కంచర్ల మహేందర్, క్రాంతికుమార్, వర్కింగ్ ప్రెసిడెంట్ కొండా చంద్రశేఖర్, మహిళా అధ్యక్షురాలు గుమ్మల మంజులారెడ్డి, గౌరవ సలహాదారులు ఎం నీలాంబరి, మహిళా కార్యదర్శి సావిత్రి, అసోసియేట్ ప్రెసిడెంట్ వి సావిత్రి, కోశాధికారి పుష్పలత, సింగం జానకి, సాయిల్, ఉపాధ్యక్షులు వెంకట్, జి వెంకటేశ్వర్లు, ఎర్రమల్ల నాగయ్య, ప్రచార కార్యదర్శి చందపాక నాగరాజు, బంటు రవి, లలిత, కొండయ్య, యాదయ్య, యాట వెంకట్, జి వెంకటేశ్వర్లు, దారా వెంకన్న, శ్రీనివాస్, వి రమేష్, వసంత, సుజాత, నిరంజన్, వెంకటకృష్ణ, నాగయ్య, భిక్షం, భిక్షమాచారి, మొయిజ్ ఖాన్, పరమేష్, నాగభూషణం చారి, రహీం, పాండు నాయక్, బొజ్జ అంజయ్య, జానయ్య, చంద్రమౌళి, యాదయ్య తదితరులు పాల్గొన్నారు. కానీ క్షేత్రస్థాయిలో మనం కొంతమంది తక్కువ అర్థం చేస్తున్నాం. గొడవలైతే ఒకరికి కాల్సి వచ్చినాయి. అట్లా చేయడానికి బయటకు నిన్న మొన్న ఆల్టర్నేటివ్ గా ఎట్లా బయట వచ్చినామో ఈ 20 రోజుల నుంచి ఆల్టర్నేటివ్ వచ్చిన వాళ్ళు అప్పుడు అలాగే ఉంటారు. 20 నుంచి 100% వస్తుంది అని మనం వ్యతిరేకిస్తున్నాం. కాబట్టి టీచింగ్ స్టాఫ్ నెక్స్ట్ కొన్ని గ్యాప్స్ వస్తున్నాయి మన మధ్యలో. ఏదైనా గ్రూప్ లో మెసేజ్ వచ్చినప్పుడు దానికి సంబంధించిన విషయాన్ని ఒక కోణంలో ఆలోచించి కమిటీ పెడితే ఇంకొక కోణంలో ఆలోచనలు ఫీల్డ్ స్థాయికి వెళ్తున్నాయి. దయచేసి సొంత ఆలోచనలు చేయకండి. కమిటీ ఒక నిర్ణయం
యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలోని సాయిబాబా ఆలయంలో అష్టదశ 18వ వార్షికోత్సవ మహోత్సవం సందర్భంగా గుండాల మండల కేంద్రంలోని షిరిడి సాయిబాబా ఆలయంలో అభిషేక కార్యక్రమం వేద పండితులు శ్రీనివాస్ శర్మ బృందంతో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. ఉదయం 5 గంటలకు మొదలుకొని కాగడ హారతి, క్షీరాభిషేకం, బాబా విశేష అర్చన, గణపతి పూజ, అఖండ దీప స్థాపన, మండపారాధన కార్యక్రమాలు నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలోని సాయిబాబా ఆలయంలో అష్టదశ 18వ వార్షికోత్సవ మహోత్సవం సందర్భంగా గుండాల మండల కేంద్రంలోని షిరిడి సాయిబాబా ఆలయంలో అభిషేక కార్యక్రమం వేద పండితులు శ్రీనివాస్ శర్మ బృందంతో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. ఉదయం 5 గంటలకు మొదలుకొని కాగడ హారతి, క్షీరాభిషేకం, బాబా విశేష అర్చన, గణపతి పూజ, అఖండ దీపస్థాపన, మండపారాధన, 8 గంటలకు హోమం, సామూహిక సాయి సత్యనారాయణ వ్రతం, పూర్ణాహృతి, పండిత సత్కారము, ఆశీర్వచనము కార్యక్రమాలు జరిగాయి. ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కమిటీ ట్రస్ట్ చైర్మన్ జువాజీ కృష్ణయ్య, మోత్కూరు మార్కెట్ చైర్మన్ నూనెముంతల విమల వెంకటేశ్వర్లు, ద్యాప కృష్ణారెడ్డి, పొడిచేటి వెంకన్న, ఆవుల సురేందర్, సుధకాని రామచంద్రు, నరసింహారెడ్డి, వనపర్తి భాస్కర్, నాండ్ర సిద్ధారెడ్డి, గార్లపాటి సోమిరెడ్డి, నరసింహారెడ్డి, ఉపేంద్రాచారి, శ్రీనివాస్ రెడ్డి, ఆకుల అయోధ్య, సుగుణ తదితరులు పాల్గొన్నారు. చాలా ఆలోచిస్తున్నాయట. ఈరోజు కార్యం అని చెప్పి చిత్తాయంటే తనకు పొలానికి వెళ్ళాయట. పొలానికి వెళ్ళి తన పనులు చేసుకుంటున్నాయట. 2 అక్షింతలకు పువ్వు పట్టుకొని గణపతికి మనసులో నమస్కారం చేసుకోండి. శుక్రాంబరం విష్ణు శశివరణం చతుర్భుజం ప్రసన్నవదనం చేత అధికారరత్నార్కం గజాన్నమాన్యం అనేక బంధుముక్తాం ఏకబంధుమాస్మే గంగణపతే నమో రాత్రపతే నమో గణపతే నమో ప్రమదపతే నమస్తే స్థలంబోధాయ ఏకదంతాయ విఘ్నవినాశనాయ శ్రీవరదమూర్తయే నమో నమః. అక్షం చేయండి. ధ్యాయామి, ధ్యానసమర్పయామి, ఆవాహయామి, ఆసనసమర్పయామి, హృదయపాద్యాశ్రయంలో ఆశ్రమయంలోపయామి, పూర్వమే వెళ్ళండి. ఓమచార్య స్నానంలో ప్రయామి, శుద్ధోదక స్నానంలో ప్రయామి, అలంకరణాధ్యక్షణంలో అనుభవేయండి. అలంకరణాధ్యక్షణంలో ప్రయామి, కమలాం అనుపత్నాశ్రమాన్ని విద్యాశాఖలోని సమగ్ర శిక్ష విభాగంలో విధులు నిర్వహిస్తున్న టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో పాత బస్టాండ్ నుండి కొత్త బస్టాండ్ వరకు సమగ్ర శిక్ష ఉద్యోగులు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా జేఏసీ జిల్లా అధ్యక్షులు రాంపంగు వెంకటేశ్వర్లు మాట్లాడారు. విద్యాశాఖలోని సమగ్ర శిక్ష విభాగంలో విధులు నిర్వహిస్తున్న టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో పాత బస్టాండ్ నుండి కొత్త బస్టాండ్ వరకు సమగ్ర శిక్ష ఉద్యోగులు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా జేఏసీ జిల్లా అధ్యక్షులు రాంపంగు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ సమగ్ర శిక్ష ఉద్యోగులు విద్యాశాఖలో చాలని వేతనాలతో పనిచేస్తున్నారని, విధులు నిర్వహిస్తున్నారని, తమ కుటుంబాల పోషణ కష్టంగా మారిందని అన్నారు. కేజీవీబీలలో ప్రభుత్వ పాఠశాలల యందు తాము బోధన మరియు బోధనేతర విభాగాలలో పనిచేస్తున్నామని చెప్పారు. అనేక సంవత్సరాల నుండి తాము అతి తక్కువ వేతనాలతో పనిచేస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. గతంలో ఎన్నికలకు ముందు ప్రతిపక్ష నేతగా తమను రెగ్యులర్ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీని అమలు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జేఏసీ ప్రధాన కార్యదర్శి వెంకటరమణ, ఉపాధ్యక్షులు రాంబాబు, రాష్ట్ర కార్యదర్శి గడ్డం శ్రీనివాస్,
వర్కింగ్ ప్రెసిడెంట్ ఎస్కే సయ్యద్, ఎస్ఓలు శ్రీనివాస్, తేజస్వి, సునీతారాణి తదితరులు పాల్గొన్నారు. శనివారం నల్గొండ జిల్లా కేంద్రంలోని హైదరాబాద్ రోడ్లో ఉన్న చంద్రగిరి విలాస్ కాలనీలో శ్రీ గోదా సమేత వెంకటేశ్వర స్వామి దేవాలయంలో జరుగుతున్న ధనుర్మాస ఉత్సవాలలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆళ్వార్ దివ్య ప్రబంధు ప్రాజెక్టు పరిశీలకులు వింజమూరు విజయ్ కుమార్ ఆచార్య పాల్గొని మాట్లాడారు. శనివారం నల్గొండ జిల్లా కేంద్రంలోని హైదరాబాద్ రోడ్లో ఉన్న చంద్రగిరి విలాస్ కాలనీలోని శ్రీ గోదా సమేత వెంకటేశ్వర స్వామి దేవాలయంలో జరుగుతున్న ధనుర్మాస ఉత్సవాల్లో తితిదే ఆళ్వార్ దివ్య ప్రబంధు ప్రాజెక్టు పరిశీలకులు వింజమూరు విజయ్ కుమార్ ఆచార్య పాల్గొని మాట్లాడుతూ ధనుర్మాసంలో భక్తులు విష్ణు సహస్ర నామాలతో పాటుగా తిరుప్పావై పాశురాలను పఠించేందుకు ప్రాధాన్యత ఉంటుందన్నారు. గోదాదేవి స్వయంగా రచించిన ఈ పాశురాలు తమిళంలో ఉంటాయని తెలిపారు. ఎక్కువగా మంచి అలవాట్లతో జీవించమని, తోటివారికి సహాయపడమని, భగవంతుణ్ణి ఆరాధించమని సూచిస్తాయని పేర్కొన్నారు. మొదటి 5 పాశురాలు తిరుప్పావై ముఖ్యోద్దేశాన్ని తెలియజేస్తే ఆ తర్వాత పల్లె వాతావరణాన్ని వర్ణించే అంశాలు ఎక్కువగా కనిపిస్తాయన్నారు. చివరి పాశురంలో గోదాదేవి తన గురించి తెలియజేస్తూ తాను విష్ణు చిత్తుని కుమార్తెనని, ఈ 30 పాశురాలను తాను రచించి పాడానని చెబుతూనే ఎవరైతే వీటిని భక్తితో గానం చేస్తారో వారికి భగవంతుని అనుగ్రహం కలుగుతుందని, ముక్తాయిస్తుందని తెలిపారు. అనంతరం కాలనీ కమిటీ సభ్యులు తితిదే పరిశీలకుడిని శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో తిరుప్పావై ప్రవచకులు సంపన్ ముడుంబై, పవన్ కుమార్ ఆచార్య, అర్చకులు వేదాంతం నరసింహాచార్యులు, చక్రి, కాలనీ అధ్యక్షుడు వేముల సాయి కుమార్, వివిధ కాలనీలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తమకు రావాల్సిన వాటా తమకు ఇవ్వాలని కోరుతూ యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని శర్బనాపురం గ్రామంలో కోమిరెడ్డి వెంకటరెడ్డి కూతురు సరిత, కోడలు శుభావతి పురుగుల మందు డబ్బాతో 2 మహిళలు నిరసన వ్యక్తం చేసి ఆందోళన చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని శల్బనాపురం గ్రామంలో పురుగుల మందు డబ్బాతో 2 మహిళలు నిరసన వ్యక్తం చేశారు. కోమిరెడ్డి వెంకటరెడ్డి కూతురు సరిత, కోడలు శుభావతి తమకు రావాల్సిన వాటా తమకు ఇవ్వవలసిందిగా కోరారు. వారు మాట్లాడుతూ కోర్ట్ ఆర్డర్ నుండి పార్టిషన్ సూట్లో ఒక్కొక్కరికి 7.36 గుంటల భూమి లీగల్ వచ్చిన పొజిషన్కు రానివ్వటం లేదని, భయభ్రాంతులకు గురి చేస్తున్నాడని తెలిపారు. 2020 డిసెంబర్లో ఆర్డీఓ పాస్బుక్లు జారీ చేసిన పొజిషన్లోకి రానివ్వడం లేదని, మా భూములలోకి మమ్మల్ని రానివ్వకుండా అడ్డుకుంటే చావడానికైనా సిద్ధంగా ఉన్నామని తెలుపుతూ పురుగుల మందు డబ్బాతో బాధితుల ఆందోళన చేపట్టారు. అనంతరం వారు చేసిన నిరసన కార్యక్రమానికి కొమ్మిరెడ్డి జనార్దన్ రెడ్డి స్పందిస్తూ మీడియాతో మాట్లాడారు. న్యాయం కావాలి, ఆడపిల్లలకు న్యాయం కావాలి, ఆడపిల్లకు న్యాయం కావాలి. నా పేరు సరిత, మాది శల్పనాపురం ఆలేరు మండల్. మేము ఇక్కడ మా తాతయ్య గారి ఆస్తి మాకు కోర్టు ద్వారా వచ్చింది. మా నాన్నకి మా బాబాయ్ 2 ఉన్నారు. 2కి షేర్ 40 ఎకరాలు ఉన్నది. మేము మా నాన్న మాకు ఇవ్వకపోతే మేము కోర్టుకు పోయినాము. కోర్టుకు పోతే మాకు కోర్టు ద్వారా మాకు పార్టిషన్ అయ్యింది, కోర్టు డిగ్రీ వచ్చింది, అన్నీ ఉన్నాయి. మేము మాకు 8 ఎకరాలు వచ్చిందండి. 8 ఎకరాలకి మేము పొజిషన్ ఇవ్వమంటే వాళ్ళు ఇవ్వట్లేదు. మా బాబాయ్, మా నాన్నకు మాటలు రావు, మా 2 అన్నయ్యలు లేరు, మా అమ్మ లేదు, 3 చనిపోయారు. మా నాన్నని మొత్తం ఆయన గ్రిప్లో పెట్టుకొని మొత్తం మా ఇద్దరిని మా రెండో వదినని నన్ను మొత్తం అవాయిడ్ చేసి ఫ్యామిలీలోకి వెళ్ళి అవాయిడ్ చేసేస్తున్నారు. మాకు ఇవ్వట్లేదు, మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. మా పొజిషన్ మాకు ఎక్కడుందో మాకు ఇవ్వండి అంటే మమ్మల్ని అసలు భూమిలోకి అడుగు పెట్టకుండా పోలీస్ కంప్లైంట్స్ ఇస్తున్నాడు, మా మీద హెరాస్ చేస్తున్నాడు, మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు చాలా. కోర్టు డిగ్రీ మీకు ఎప్పుడు వచ్చింది మేడం? మాకు కోర్టు డిగ్రీ 2018లో వచ్చిందండి. పాస్బుక్లు ఎప్పుడు వచ్చాయి? పాస్బుక్లు 2020లో వచ్చినాయండి. 20లో నుంచి మీకు పొజిషన్కి వెళ్ళలేదు? అసలు ఇవ్వట్లేదండి, పొజిషన్కి ఇవ్వట్లేదు.
పొజిషన్ చూపించట్లేదు. ఎన్నిసార్లు అడిగినా మొన్న చూపించమంటే చూపించలేదు. మేము పోల్ నాటుకుంటే వచ్చి మొత్తం ఇరగొట్టేశాడు. పోలీస్ స్టేషన్కి పోతే వాళ్ళు ఎన్నిసార్లు ఫోన్ చేసినా రావట్లేదు. ఒక్కసారి వచ్చి మొత్తం రాసిచ్చాడు అతను. నేనే మొత్తం పంచిస్తాను, నేను చేసిస్తాను 25th లోపల నేను మొత్తం చేసిస్తాను, చేసియకపోతే వాళ్ళ పొజిషన్ మీదకి వెళ్ళిపోవచ్చు అని చెప్పి ఇట్లా రాసిచ్చాడు. సైన్ పెట్టాడు, ఇక్కడ మొత్తం సైన్ పెట్టాడు. ఊర్లో పెద్ద మనుషులు కూడా మొత్తం సైన్ పెట్టారండి. ఇక్కడ అందరి సమక్షంలో రాసిచ్చాడు. మేము ఎవ్వరు తిరిగిపోతున్నాం రాసిచ్చి కూడా ఇప్పుడు మెన్షన్ చేసిండు. మేము ఏమనలేదు, ఆయననే రాసిచ్చిండు. నేను చేసిస్తా అన్నాడు, చెప్తా అన్నాడు. ఊరు పెద్ద మనుషులు అందరు కూడా సైన్ చేసిండ్రు. చేసినా ఇప్పుడు మళ్ళీ మాట మార్చేసి ఇప్పుడు మళ్ళీ మొదటికి వచ్చేసి మనం చాలా ఇబ్బంది పెడుతున్నాడు. ఊరోళ్ళని సాయంత్రం వరకు వచ్చి మాదే నేను ఇక్కడే కూర్చుంటా, ఇక్కడి నుంచి కదలేదే లేదు. అది ఎన్ని రోజులైనా కానీ ఎప్పుడైనా కానీ ఇక్కడే కూర్చుంటా. వచ్చిండు లేకపోతే దాగి ఇక్కడే కలిసిపోతాం అట్లా. మా అన్నయ్య కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంబంధించిన కేసు. జనార్దన్ రెడ్డికి ఎటువంటి సంబంధం లేదు. వాళ్ళే కోర్టులో రంగారెడ్డి కోర్టులో కేసు వేసుకున్నారు. అది అక్కడ కాదని చెప్పి మళ్ళీ భువనగిరి అడ్వకేట్ కమిషన్ వేసుకున్నారు కోర్టులో. నేను దీంట్లో అస్సలు పార్టిసిపేట్ లేదు. నాకు ఎటువంటి సంబంధం లేదు. అది కేసు మొన్న 24 తారీఖు నాడు ఉంది. వాళ్ళు శుభావతి చేసిన కేసే. కానీ ఫ్యామిలీలో నేను అందరితో బాగుండాలని ఉన్నా కానీ నేను ఎవరితో గొడవ పడలేదు. నేను ఒక 10-12 సంవత్సరాల నుంచి వస్తున్నాను. నేను ఎవరితో గొడవ పడలేదు. నా ఫ్యామిలీ అని నేను అనుకున్నాను. ఇట్లా ఇన్సూరెన్స్ చేస్తే నేను బాధ్యులు కాను. అది రేపు కోర్టు పరిధిలో ఉన్నది కాబట్టి కోర్టు ఎట్లా చెప్తే అట్లా నేను దానికి అందరం బద్దలై ఉంటే మేము గ్రామ పెద్దల సమక్షంలో మళ్ళీ కుటుంబ పెద్దల సమక్షంలో అందరం కూర్చొని వాళ్ళు చెప్పిన నిర్ణయం ప్రకారంగా మేము అందరం విని సాల్వ్ చేసుకుంటాం ప్రాబ్లం. దీంట్లో ఊర్లో కొంతమంది ఉన్నారు, నాకు 3 నెలల నుండి ఫోన్లు చేస్తున్నారు. ఆ తర్వాత అక్కడ అన్నయ్యను ఇంటికి వెళ్ళి బెదిరించినారు. మాకు అది మొన్నటి వరకు తెలియదు. మళ్ళీ వాళ్ళ అడ్వకేట్ దగ్గర పోయి కాంప్రమైజ్ కావాలి, అది కావాలని వాళ్ళే బెదిరించినారు. మళ్ళీ ఇప్పుడు నన్ను ఊర్లో 2 పెద్ద మనుషులు వచ్చి మీ అన్నయ్య కూతురు వచ్చిపోయింది, మీరు చెప్పండి అని ప్రెషర్ చేస్తే నేను వచ్చినాను ఆలేరుకు. మేము మార్చి ఏప్రిల్లో అందరం బంధు సమక్షంలో మేము నిర్ణయించుకుంటాం, మార్చి వరకు ఆగండి నేను చెప్పినాను. కానీ వీళ్ళు కడీలు బాతడము, అది చేయడము, ఎస్ఐకి కంప్లైంట్ ఇవ్వడము, అది చేస్తున్నారు. వాళ్ళే కేసు చేసి వాళ్ళే కంప్లైంట్ ఇచ్చుకొని నేను గౌరవ ఇన్స్పెక్టర్ గారికి కలవడానికి వస్తే ఇట్లా పిటిషన్ ఉంది, ఇది ఉంది అంటే లైన్స్ చూపించు, అది చూపించు. నేను ఈ కోర్టు హెడ్లైన్స్ మరోసారి. వివిధ సమస్యలతో వచ్చే పేషెంట్లకు మెరుగైన వైద్యం అందించాలన్న యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు. విద్యా వ్యవస్థ పరిరక్షణ బాధ్యత ఉపాధ్యాయులదే అన్న శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. అసాంఘిక కార్యక్రమాలు ఎవరు నిర్వహించినా పీడీ యాక్ట్ నమోదు చేయడం జరుగుతుందని హెచ్చరించిన జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్. మత విభేదాలకు తావు లేకుండా ప్రజలంతా ఐక్యమత్యంతో కలిసిమెలిసి జీవించాలని కోరిన నాంపల్లి తహసీల్దార్ గుగులోతు దేవాసింగ్. నల్గొండ బీసీ హాస్టల్లో బీసీ విద్యార్థుల సమర శంఖారావం పోస్టర్ ఆవిష్కరణ. నల్గొండ పట్టణానికి చెందిన సీనియర్ ఎంఏ పుట్టగడ్డల తండాలో ఎన్టీఆర్ ట్రస్ట్ సహకారంతో అత్యాధునిక పరికరాలతో ఉచిత వైద్య శిబిరం. తాండా ప్రజల కోసం సుజలా వాటర్ ప్లాంట్ ఏర్పాటు. సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని కోరిన ఉద్యోగులు. గుండాల మండల కేంద్రంలోనే షిరిడి సాయిబాబా ఆలయంలో ఘనంగా అభిషేక కార్యక్రమం. సూర్యాపేట జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించిన సమగ్ర శిక్ష ఉద్యోగులు. భక్తితో సాధించనిదంటూ ఏమీ లేదన్న తితిదే ఆల్వార్ దివ్య ప్రబంధు ప్రాజెక్టు పరిశీలకులు
వింజమూరు విజయ్ కుమార్ ఆచార్య, ఆలేరు మండలంలోని శల్బరాపురం గ్రామంలో పురుగుల మందు డబ్బాతో 2 మహిళల నిరసన. ఇవి ఈ బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.